నమస్తే, దిస్ ఇస్ శౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు హిందూ సంఘ నాయకులు తురగ శ్రీరామ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ప్రస్తుతం అంటే మనకి ప్రాచీన కాలం నుంచి కూడా ఉన్న దేవాలయాలు అలాగే ఎన్నో సంవత్సరాలుగా మనం చూస్తూ ఉన్నాము. ప్రతి ఆలయాల్లో కూడా ఇంచుమించుగా పెద్ద పెద్ద ఆలయాలన్నిటిలో స్త్రీలకి అలాగే పురుషులకి మహిళలకి పిల్లలకి కూడాను వస్త్రధారణ విషయంలో సాంప్రదాయ దుస్తులు అని అంటూ ఉంటాం. అంటే ఎవరి సాంప్రదాయాన్ని బట్టి వాళ్ళు ఒక చీర లేదా ఏదో ఒకటి చున్నీ లాంటిది కప్పుకొని రావడం అట్లాంటివి. జీన్స్, టీ షర్ట్ ఇవన్నీ అవాయిడెడ్ అని అంటూ ఉన్నాం. అలాగే పురుషులకు కూడా పంచెకట్టు ఇట్లాంటివన్నీ ఉన్నాయి. సో ఇవి ఉన్నప్పటికీ కూడాను కొన్ని చోట్ల ఏదో పొడి పొడిగా ఆచారాన్ని పాటిస్తూ ఉన్నారు. బట్ అనేక మంది మాత్రము సాధారణంగా అతి పురాతన దేవాలయాలు గ్రామాల్లో ఉంటూ ఉంటాయి. ఊరి పొలిమేరల్లో కూడా పెద్ద పెద్ద దేవాలయాలు ఉంటూ ఉంటాయి. చాలా ఘనంగా ఉత్సవాలు జరుపుతూ ఉంటారు. మరి అటువంటి ఆలయాలకు కూడా వెళ్ళేటప్పుడు వాళ్ళ వస్త్రధారణ మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడున్న నాగరికతకి మార్పుల్లోన వాళ్ళు రకరకాలుగా వేసుకుంటూ వస్తూ ఉన్నారు. రీసెంట్ గాను అంటే ఇప్పుడు ఈ 2-3 రోజుల్లోన ఒక కన్యకా పరమేశ్వరి ఆలయం దగ్గర ఒక ఫ్లెక్సీ అయితే పెద్దది వెలిసింది. సాంప్రదాయ దుస్తుల్లో రావాలి స్త్రీలు, పురుషులు అని చెప్పేసి ఒక పెద్ద నోట్ అయితే పెట్టారు. దీన్ని ఎంతవరకు పాటించగలుగుతారు? ఇది ఒకవేళ కంటిన్యూ అవడం వలన నిజంగానే పెద్ద మార్పుని తీసుకురావచ్చా? ఎందుకంటే రకరకాల వ్యాఖ్యలు చూస్తూ ఉన్నాము. చాలా నొప్పించదగినవిగా ఉన్నాయి. స్త్రీలకు సంబంధించి అలాగే ధర్మానికి సంబంధించి. మీరేం చెప్తారు సార్? అంటే దీన్ని కంటిన్యూ చేయగలుగుతారా? నిజంగానే ఆలయాల్లో మెయింటైన్ చేయగలుగుతారా? దేవాలయాల్లో ఇప్పుడు కాదండి. ఇదేదో ఇప్పుడు నిన్న మొన్న శివాజీ ఇష్యూ ఏదో వచ్చింది కాబట్టి ఏదో వస్త్రధారణ గురించి టాపిక్ అని కాదు. ఎప్పుడు కూడా హిందూ ధర్మంలో సాంప్రదాయాలు ఉన్నాయి. అనేకమైన సంప్రదాయాలు ఉన్నాయి. ఒక్కో ప్రాంతంలో ఒక్కొక్క రకమైన సంప్రదాయాలు ఉన్నాయి. అక్కడ దేవాలయాల్లో ఏవైతే సంప్రదాయాలు ఉన్నాయో ఆ ప్రాంతాల విశిష్టతను బట్టి అక్కడ ఏవైతే సంప్రదాయాలు ఉన్నాయో వాటన్నిటిని పాటించడం అనేది ప్రతి ఒక్క హిందూ యొక్క బాధ్యత. అది నేను హిందువుని అయినా సరే నేను దేవాలయాలకు వెళ్ళినప్పుడు నా ఇష్టం వచ్చినట్టే వస్తాను. పబ్బులోకి వెళ్ళినట్టు నేను దేవాలయాల్లోకి వెళ్తాను అంటే అక్కడ సాంప్రదాయాలు కానీ ఆచార వ్యవహారాలు కానీ ఒప్పుకోవు. మనం ఇక్కడ అయ్యప్ప గుడికి సంబంధించి కేరళలో మనం చూసాం. అక్కడ ఏ విధంగా వివాదం జరిగిందో. కోర్టులు కూడా కలుగు చేసుకుని ఏదో ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు వెళ్ళొచ్చు అంటే అక్కడ ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయలేదు. బలవంతాన వాళ్ళు ఏదో అక్కడ చేద్దామని ప్రయత్నం చేశారు కానీ హిందూ ధర్మం అక్కడ ఒప్పుకోదు. ఈ రోజు అక్కడ ఎవరు కూడా హిందువులు మంచి సరైన హిందువులైన మహిళలు ఎవరు కూడా అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడరు. ఎందుకంటే సాంప్రదాయం ఒప్పుకోదు. ఒక వయసు మహిళలు మాత్రమే అక్కడికి వెళ్లాల్సి వస్తుంది. మిగతా మధ్య వయస్కులైన మహిళలు అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. కోర్టులు చెప్పినా కూడా ఎట్టి పరిస్థితుల్లో నిజమైన హిందూ మహిళలు ఎవరు కూడా ఆ సాంప్రదాయాలను ఉల్లంఘించడానికి ఇష్టపడరు. సో అలాంటిది ఎక్కడైనా సరే సంప్రదాయాల్ని గౌరవించాల్సిన బాధ్యత అనేది చట్టాలకు కూడా ఉన్నది. ఎందుకు చెప్తున్నాను అంటే మనకి స్వాతంత్రం వచ్చింది 1947లో. ఆ తర్వాత మనం ఒక రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాం. కానీ హిందూ ధర్మం, హిందూ సంప్రదాయాలు అనేవి కొన్ని వేల లక్షల సంవత్సరాల నుంచి వస్తున్నాయి. అందువల్ల ఏంటంటే మధ్యలో మనం తీసుకొచ్చిన చట్టాలు మన సంప్రదాయాల్ని ఉల్లంఘించే విధంగా ఉండటానికి అవకాశం ఉండకూడదు. గౌరవించాలి. ప్రతి ధర్మాన్ని కూడా గౌరవించాలి. ఇది మనం సెక్యులర్ గవర్నమెంట్, మనం అన్ని మన రాజ్యాంగం కూడా సెక్యులర్ రాజ్యాంగం. అంటే ప్రతి ఒక్క ధర్మం యొక్క ఆచార వ్యవహారాలని గౌరవించాల్సిన బాధ్యత చట్టాలకి ఉంది, కోర్టులకు కూడా ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఎక్కడన్నా దేవాలయంలో మీరు సాంప్రదాయ దుస్తుల్లో రండి అన్నారంటే దాంట్లో తప్పే ఉంది. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు రకరకాలుగా ఇప్పుడు మత మార్పిడులు జరిగిపోతున్న సందర్భంలో మొహాన బొట్టు లేదనుకోండి, వాళ్ళు హిందువులు అనుకోవాలా, లేదంటే క్రిస్టియన్స్ అనుకోవాలా, లేదంటే వేరే ధర్మానికి సంబంధించిన వాళ్ళు అనుకోవాలా, ఎవరైనా అనుకోవాలి? ఎందుకంటే వేరే మతానికి సంబంధించిన వాళ్ళు వస్తే గనక అక్కడ సంతకం పెట్టి రావాలి. మాకు ఈ దేవుడి మీద, ఈ దేవత మీద నమ్మకం ఉన్నది అని చెప్పి సంతకం పెట్టి రావాలి. కానీ ఇప్పుడు మనం వాళ్ళు ఎవరని మనం గ్రహిస్తాం? నేను ఇప్పుడు బొట్టు లేదు కాబట్టి నువ్వు హిందువు కాదు, నువ్వు సంతకం పెట్టమ్మా అన్నావు అనుకోండి, నేను హిందువునేనండి అంటే ఏంటి ప్రూఫ్? ఏంటి హిందువు అంటానికి ప్రూఫ్ ఏంటి? దేవాలయాల్లోకి హిందువులు మాత్రమే రావాలి. హిందువులు కాని వాళ్ళు సంతకం పెట్టి రావాలి. మరి నువ్వు సంతకం పెట్టి వస్తావా, లేదంటే సంప్రదాయ దుస్తుల్లో వస్తావా, బొట్టు పెట్టుకుని వస్తావా, అది నీ ఇష్టం. నువ్వు బొట్టు పెట్టుకు రాలేదు అంటే నువ్వు హిందూ ధర్మానికి సంబంధించిన స్త్రీవి కాదు అని అర్థం చేసుకుంటుంది ధర్మం. సార్, ఇక్కడ ఒక డౌట్ వ్యక్తపరుస్తూ ఉన్నారు.
వితంతువులకి బొట్టు ఉండదు కదా, అంటే ఇప్పుడు స్టిక్కర్స్ అవి పెడుతున్నారులేండి. జనరల్ గా కొంచెం పెద్దవాళ్ళు లేకపోతే కొంతమంది ఇళ్లలో అసలు పెట్టుకోనివ్వరు, మరీ మడిగట్టుకుని ఉన్న ఇళ్లలో పెట్టుకోనివ్వరు. మరి వాళ్ళకేంటి, దానికి ఏమైనా ఉందా అని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. దానికి ఏమంటారు సార్? వాళ్ళకి ఆ ఏదైనా మాట చెప్పమనండి. ఉమ్, లేదు లేదు, అక్కర్లేదు, ఆ మాట చెప్తే చాలు. నేను ఉమ్, వితంతువునండి అని చెప్తే చక్కగా పంపిస్తారు లోపలికి. ఉమ్, నువ్వు వితంతువు అని చెప్పిన తర్వాత నేను బొట్టు పెట్టుకోమని ఎవ్వరు చెప్పరు. అవును. కానీ మన సంప్రదాయానికి సంబంధించిన స్త్రీలు గుళ్ళో ప్రవేశిస్తున్నారా, వేరే సంప్రదాయాలు వేరే ధర్మాలకు సంబంధించిన స్త్రీలు కావాలని ఈ గుళ్ళోకి ప్రవేశించి దాన్ని ఏదో అభాస్పాలు చేయడానికి ప్రయత్నిస్తున్నారా అని తెలుసుకోవడం కోసం ఇవన్నీ కూడా. ఉమ్, మన సంప్రదాయాన్ని మీరు గౌరవిస్తే ఓహో మన సంప్రదాయానికి సంబంధించిన వాళ్ళు మాత్రమే దీంట్లోకి మన గుడికి వస్తున్నారు అని అర్థం అవుతుంది. అందువల్ల హిందూ సంప్రదాయాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కళ్ళకి ఉంది. అది కాకుండా అక్కడ పవిత్రమైన ప్రదేశాల్లో మన ఇష్టారాజ్యంగా మనం రెచ్చగొట్టే దుస్తులు, అది మగవాళ్ళైనా సరే ఆడవాళ్ళైనా సరే, ఇదేదో ఆడవాళ్ళ గురించి చెప్పేది కాదు ఇది. ఉమ్, మగవాళ్ళైనా సరే ఆడవాళ్ళైనా సరే ఎదుటి వాళ్ళని రెచ్చగొట్టే విధంగా ఉద్రేకపరిచే విధంగా బట్టలు వేసుకుని వస్తే అక్కడ వాతావరణం దెబ్బతింటుంది, ఆధ్యాత్మిక వాతావరణం దెబ్బతింటుంది. సో ఆ ఆధ్యాత్మిక వాతావరణం దెబ్బతినకుండా ఉండటం కోసం అని చెప్పి మగవాళ్ళైనా సరే మీరు జీన్సులు వేసుకురాకండి, టీ షర్ట్లు వేసుకురాకండి. ఆడవాళ్ళైనా సరే సేమ్ అదే విధంగా మీరు చక్కగా సంప్రదాయ దుస్తుల్లో రండి. అప్పుడు అక్కడ ఆధ్యాత్మిక వాతావరణం వెళ్లి విరుస్తుంది అన్న ఉద్దేశంతో ఈ రూల్స్ పెట్టారు. అట్ ది ఉమ్, సేమ్ టైం జుట్టు విరబోసుకురాకండి. ఎందుకు చెప్తారంటే అక్కడ జుట్టు విరబోసుకుని వస్తే ఆ జుట్టు అంతా ఊడి ఆ ప్రదేశం అంతా కూడా పాడైపోయింది అనుకోండి, దేవాలయంలో విరబోసుకుని వస్తే అప్పుడు ఏంటి పరిస్థితి? అందువల్ల ఏంటంటే కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు అక్కడ ఉన్న పవిత్రత దెబ్బతినకుండా ఉండటం కోసం, అది ఆధ్యాత్మిక క్షేత్రం కాబట్టి ఆధ్యాత్మికత వెల్లివిరియాలి కాబట్టి అక్కడ సాంప్రదాయాలను కొన్నిటిని ఏర్పాటు చేశారు. ఆ ఏర్పాటు చేసిన సాంప్రదాయాల్ని గౌరవించడం అనేది మన యొక్క విద్యుక్త ధర్మం. లేదా నువ్వు నీకు ఆ సాంప్రదాయాలు నీకు పాటించాలని ఇష్టం లేదనుకోండి, స్వేచ్ఛగా మీరు వేరే మతంలోకి వెళ్ళొచ్చు, తప్పేముంది? నేను అంతే తప్ప నేను ఇదే మతంలో ఉంటాను, సంప్రదాయాల్ని మాత్రం పాటించను, గుళ్ళో నా ఇష్టం వచ్చినట్టు వెళ్తాను అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎవరు యాక్సెప్ట్ చేయరు. ఉమ్, సో మొత్తం మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అక్కడున్న ఆధ్యాత్మిక వాతావరణం దెబ్బతినకుండా, పవిత్రత దెబ్బతినకుండా, ఎవరు ఉద్రేకాలకు గురి కాకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఆ దేవుణ్ణి దేవతని దర్శించుకుని బయటికి వచ్చేలాగా అక్కడ ఉన్న వాతావరణాన్ని ఏర్పాటు చేయడం కోసం పెట్టిన సంప్రదాయాలు, రూల్స్, వాటిని గౌరవించడం అనేది మన ధర్మం. ఉమ్, కాదు కూడదంటే స్వేచ్ఛ ఎవరికైనా ఉంది, వేరే ధర్మంలోకి వెళ్ళొచ్చు. ఎక్కడ మీరు మీకు నచ్చినట్టు బొట్టు పెట్టుకోకుండా ఉండే మా ఇష్టం వచ్చినట్టు ఊరేగుతాం అనే వాళ్ళు ఎక్కడైనా అవకాశం ఇస్తే అక్కడికి వెళ్ళొచ్చు మీరు, ఎవ్వరూ కాదనరు. బలవంతాన హిందూ ధర్మంలోనే ఉండమని ఎవ్వరూ మిమ్మల్ని బలవంతం చేయరు. ఉమ్. కానీ ఇక్కడే ఉండాలి, హిందూ ధర్మంలో ఉండాలి అంటే మాత్రం ఈ హిందూ ధర్మంలో ఉన్న ఆచార వ్యవహారాలు సంప్రదాయాల్ని ఖచ్చితంగా పాటించి తీరవలసిందే. అదే, గుడి అనేది ఎంటర్టైన్మెంట్ ప్లేస్ కాదు, గుడి అనేది ఆధ్యాత్మికము అనే ఒక మనశ్శాంతి కోసము, లేదా మన ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతానండి. పబ్బుకి మనం వెళ్తాం. పబ్బుకి మనం వెళ్తే సాంప్రదాయ దుస్తుల్లో పంచె కట్టుకుని వెళ్తే పబ్బులోకి రానిస్తారా? ఎలా వాళ్ళు చెయ్యరు వద్దని సార్. చెప్తారు కదా, ఎలా చేయరు? వాళ్ళకి అంటే కొన్ని రూల్స్ పబ్బుకి ఉంటాయి. మాత్రం ఉమ్, ఆ పబ్బుకి మాత్రం వాళ్ళు పెట్టిన రూల్స్ ప్రకారం వెళ్తావా? గుడికి మాత్రం వాళ్ళు పెట్టిన రూల్స్ ప్రకారం సంప్రదాయాల ప్రకారం వెళ్ళవా? ఉమ్, ఏంటిది? మనం మాట్లాడే దాంట్లో కొంచెం లాజిక్ ఉండాలి కదా. నేను పబ్బుకి మాత్రం పంచకట్టుకెళ్ళను, నీట్ ఏదో జీన్సో ఇంకోటో ఏదో వేసుకెళ్తాను, ఎందుకంటే అక్కడ రూల్స్ పెట్టారు కాబట్టి. ఆ రూల్స్ లేకపోతే అక్కడ బౌన్సర్లు ఆపుతారు కాబట్టి, బౌన్సర్లు మన లోపలికి వెళ్ళనివ్వరు కాబట్టి మనకి ఎంటర్టైన్మెంట్ పోతుంది కాబట్టి నేను వాళ్ళు చెప్పినట్టు వింటా. కానీ దేవాలయంలో చక్కగా మంచిగా రండమ్మా అని చెప్పి అక్కడ నీకు ఏ బౌన్సర్లు లేరు, నిన్ను స్వేచ్ఛగా రామ్మా అంటే నేను నా ఇష్టం వచ్చినట్టు వస్తాను. ఏంటి దీని లాజిక్ అంటారా దీన్ని? కాబట్టి ఉమ్, ఎక్కడ ఏ ప్రదేశంలో ఎలా ఉండాలో అలా ఉండాలి. బాత్రూమ్ లో ఉన్నట్టు బెడ్రూమ్ లో ఉండకూడదు, బెడ్రూమ్ లో ఉన్నట్టు పూజ గదిలో ఉండకూడదు, ఉమ్, పూజ గదిలో ఉన్నట్లు వంటింట్లో ఉండకూడదు. ఎక్కడక్కడ ఏ వాతావరణం ఉందో ఆ వాతావరణానికి అనుసరించి మనం దుస్తులు వేసుకోవాలి. నిన్న కూడా ఒక వీడియోలో ఈ నాన్వేషన్ అనే అతను ఒక వీడియోలో మాట్లాడుతున్నాడు. అదేదో వేరే దేశాల్లో చక్కగా ఫ్రీగా ఉండనిస్తారు, మహిళల్ని ఇష్టం వచ్చిన దుస్తులు వేసుకొని ఇస్తారంటే ఆ హాఫ్ నాలెడ్జ్ గాడికి అర్థం కాని విషయం ఏంటంటే అక్కడున్న పరిస్థితులు, అక్కడున్న వాతావరణ పరిస్థితులు, ఇప్పుడు అమెరికాలోనో ఇంకో చోట అంటే అక్కడ ఉన్న చలి వాతావరణం ఉంటుంది కాబట్టి ఆ చలి వాతావరణానికి అనుకూలంగా వాళ్ళకి ఎక్కువ మనకి ఈ సూర్యరశ్మి అవసరం. మామూలుగా అయితే సూర్యరశ్మి దొరకదు.
ఆ అవును. సూర్యరశ్మి కోసం బీచ్‌లకి వెళ్ళినప్పుడు ఆ సూర్యరశ్మి కోసం ఒళ్ళంతా ఆ సూర్యరశ్మి తగలటం కోసం వాళ్ళు అలా దుస్తులు వేసుకుంటారు. హ్మ్. ఎడారిలో ఉన్న ప్రదేశాల్లో మొత్తం పైనుంచి కింద దాకా ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా బురకాల్లాగా వేసుకుంటారు. మగవాళ్ళైతే కూడా పైన తలపాగాలు మొత్తం అన్ని వేసుకుని మొహానికి కూడా కట్టుకుని వెళ్తారు. ఎందుకు? అలా వెళ్ళకపోతే అక్కడ ఇసుక అనేది వాళ్ళ మొహాన పడిపోతుంది, ముక్కుల్లోకి వెళ్ళిపోతుంది, నోట్లోకి వెళ్ళిపోతుంది. ఎండ విపరీతంగా పడిపోయి జబ్బులొచ్చేస్తాయి. ఒళ్ళంతా కాలిపోయి బ్లడ్ ఇక్కడ ఉన్న సెల్స్, చర్మం మీద ఉన్న సెల్స్ అన్ని చచ్చిపోతాయి. హ్మ్. దానికోసం అక్కడున్న ఒక రకమైన దుస్తులున్నాయి. భారతదేశం లాంటి చోట్ల ఒక రకమైన దుస్తులున్నాయి. ఇక్కడ వాతావరణ పరిస్థితులు అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని వేసిన వాటిని ఇలాంటి హాఫ్ నాలెడ్జ్ గాళ్ళు వితండవాదానికి దిగుతున్నారు. ఈ వితండవాదం అనేది గుళ్ళల్లో ఎట్టి పరిస్థితుల్లో చెల్లదు. హ్మ్. మీరెళ్లి ఈ వితండవాదాలు మీ పబ్బుల్లో పెట్టుకోండి. లేదంటే మీరు ఇంకా వేరే చోట మీకు నచ్చిన చోట పెట్టుకోండి. అంతేగాని దేవాలయాల్లో మాత్రం సంప్రదాయానికి వ్యతిరేకంగా వెళ్తాం అంటే ఊరుకునే ప్రసక్తే ఉండదు. హ్మ్. దీంట్లో కోర్టులు కల్పించుకున్నా ఉపయోగం లేదు. లేదంటే ఇంకెవరైనా కల్పించుకున్నా ఉపయోగం లేదు. ఖచ్చితంగా హిందూ ధర్మంలో ఉండదలుచుకున్న వాళ్ళు దేవాలయాల్లో ఖచ్చితంగా సంప్రదాయ దుస్తులు ధరించి రావాల్సిందే. వాళ్ళు పెట్టిన రూల్స్ ప్రకారం హ్మ్. అక్కడ ఉండవలసినదే. సార్ ఇప్పుడు అంటే ఒక ఇంకొక కామెంట్ కూడా రైజ్ అవుతూ ఉంది. ఏదో అంటే కాసేపు ఆ నిప్పు ఉన్న సేపే ఆ తర్వాత మళ్ళా చల్లారిపోయిన తర్వాత ఇంకేముండదు. ఈ 2 రోజులే ఈ ఆలయాల్లో బోర్డులు గాని, ఇవి గానిను తర్వాత మళ్ళా యథావిధిగానే ఉంటుంది అని అంటూ ఉన్నారు. సో నిజంగానే ఈ ఫ్లెక్సీలు గాని, ఈ బోర్డులు గాని ఇప్పుడు కొత్తగా మరలా కొన్ని ఆలయాల్లోని మేము గూడా పాటించాలి. మా ఆలయానికి కూడా ఇలాగే రావాలి అని ఏదైతే పెడుతున్నారో మిగిలిన ఆల్మోస్ట్ ఆలయాలన్నింటికి గూడా పెట్టే ఛాన్స్ ఏమైనా ఉంటుందా? దానికోసం ఏమైనా మరలా స్పెషల్‌గా ఏదైనా లీడ్ తీసుకునే అవకాశం ఉందా? ఖచ్చితంగా అసలు దేవాదాయ శాఖ రూల్స్ లోనే ఉంటుందండి ఇది. ఇప్పుడు హ్మ్. అంటే ఫ్లెక్సీలు పెడుతున్నారు. ఇలాంటి వాళ్ళందరూ కొంతమంది సన్నాసులు తయారై మా ఇష్టం వచ్చినట్టు మేము వస్తామని మాట్లాడుతున్నారు కాబట్టి హ్మ్. ఇప్పుడు ప్రత్యేకించి వాళ్ళకి అర్థమయ్యేలాగా మీరు ఇలా వస్తే మేము మిమ్మల్ని లోపలికి అలౌ చేయమని చెప్పి ఇప్పుడు బోర్డులు పెడుతున్నారు. హ్మ్. అసలు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎప్పటి నుంచో ఉంది. ₹300 టికెట్ గాని, వేరే ఆర్జిత సేవా టికెట్లు గాని, ఏవి ఏ సేవా టికెట్ తో దర్శనానికి వెళ్ళినా కూడా మీరు ఖచ్చితంగా మీరు సంప్రదాయ దుస్తులు ధరించి రావాల్సిందే అని చెప్పి రూల్ ఉన్నది. అలా హ్మ్. కాకపోతే అలో చేయనే చేయరు. అవును. అదే ఇప్పుడు అన్ని దేవాలయాల్లోనూ కూడా పాటిస్తున్నారు. హ్మ్. అసలు పాటించడం అంటే ఇప్పుడు బోర్డులు పెడుతుంటే మీకు పాటిస్తున్నారని తెలుస్తోంది. ఇంప్లాయిడ్ మీకు దేవాదాయ శాఖ చట్టాన్ని చూస్తే, లేదంటే దేవాదాయ శాఖకి సంబంధించిన రూల్స్, రెగ్యులేషన్స్, ఆచారాలు, సంప్రదాయాలు చూస్తే ప్రతి ఒక్క గుడికి ఉంటుంది సంప్రదాయ దుస్తుల్లో రావాలి అనేది. హ్మ్. ఇవాళ ఈ అర్థం స్ట్రాంగ్‌గా కాని అమలు వాళ్ళ కోసం అని చేయగలుగుతున్నారు. చెప్పి ఇప్పుడు అర్థం కాని వాళ్ళ కోసం మాకేమైనా బోర్డు పెట్టి చెప్పారా? మాకేమైనా చెప్పారా? అన్ని మాట్లాడే వాళ్ళ అవును. కోసం ఇప్పుడు అవును. కొత్తగా అందరూ బోర్డులు పెడుతున్నారు. అంతే అవును. తప్ప అది ఇంప్లాయిడ్ మీనింగ్ ప్రతి దేవాలయానికి వర్తిస్తుంది ఇది. అలా హ్మ్. దేవాలయంలో అలా చెయ్యకపోతే ఆ దేవాలయ అర్చకుడు, ఆ దేవాలయ ఈవో, ఆ దేవాలయ ధర్మకర్త, పాలక మండలి వాళ్ళు వీళ్ళందరూ తప్పు చేస్తున్నట్లు లెక్క. హ్మ్. వాళ్ళు ఇష్టారాజ్యంగా వచ్చే వాళ్ళని అలౌ చేస్తే వాళ్ళు తప్పు చేస్తున్నట్లు లెక్క. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఏదో కొత్తగా రూల్స్ వచ్చినాయి అనేది ఎవ్వరు అనుకోవాల్సిన పని లేదు. ఇవన్నీ మొదటి నుంచి ఉన్న ఆచారాలు, సంప్రదాయాలే. హ్మ్. ఈరోజు కొంతమందికి చెవులుండి వినలేని వాళ్ళకి, కళ్ళుండి చూడలేని వాళ్ళ కోసం ప్రత్యేకించి ఇప్పుడు మైకుల్లో చెప్తున్నారు. ప్రత్యేకించి ఇప్పుడు బోర్డులు పెడుతున్నారు. అంతే హ్మ్. తేడా తప్ప ఈ ఆచార వ్యవహారాలు ఎప్పుడూ ఉన్నాయి. ఎట్టి పరిస్థితిలో ఆటిని అనుసరించి తీరవలసిందే. రైట్ సార్. ఖచ్చితంగాను ఆహ్, ఈ నిజంగానే ఈ రూల్ అయితే కొంచెం స్ట్రిక్ట్‌గా అమలవ్వాలని చాలా మంది కోరుకుంటూ ఉన్నారు. చూద్దాం సార్. అంటే ఒక మంచి మార్పుకి ఏది జరిగినా గూడాను అది మనం వేరేగా ఉన్నా గూడా ఈ తీసుకున్న యూ టర్న్ లేతే డైవర్షన్ అనేది మాత్రం ఖచ్చితంగా ఒక మంచి జరగాలనే ఆశిద్దాం. థాంక్ యూ సార్.